ఒక దేశం నిజంగా ధనవంతం అవ్వాలంటే ఏం కావాలి? బంగారం? బోలెడన్ని సహజ వనరులా? కానే కాదు. ఆడమ్ స్మిత్ ఏమంటారంటే ఆ సమాధానం మనలోనే, మనందర్లో ఉంది. ఈరోజు మనం ఆయన చెప్పిన ఆ వెల్త్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. ఇదే మన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. ముఖ్యంగా ఎకనామిక్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనం ఈ 5 స్టెప్స్లో ఆడమ్ స్మిత్ ఆలోచనల్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు సంపద ఎక్కడ మొదలవుతుంది దగ్గర్నుంచి అది ఒక నాన్ స్టాప్ గ్రోత్ సైకిల్గా ఎలా మారుతుందో చూద్దాం. రైట్. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆడమ్ స్మిత్ ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రశ్నతో మొదలుపెట్టారు. ఒక దేశం యొక్క అసలైన సంపద ఎక్కడి నుండి వస్తుంది? ఆయన చెప్పిన సమాధానం అప్పట్లో ఒక సంచలనం. ఏంటంటే, ఒక దేశం గొప్పతనం దాని దగ్గరున్న బంగారంలోనో వెండిలోనో లేదు, అక్కడి ప్రజలు చేసే పనిలో, ఆ పని యొక్క ప్రొడక్టివిటీలోనే ఉంది. ఓకే, శ్రమ అంటే లేబర్ అనేది సంపదకు మూలమైతే ఆ లేబర్ని ఇంకా ప్రొడక్టివ్గా మార్చడమెలా? దీనికి స్మిత్ చెప్పిన సమాధానమే డివిజన్ ఆఫ్ లేబర్, అంటే శ్రమ విభజన. దీన్ని అర్థం చేసుకోటానికి ఆయన ఒక పిన్నుల ఫ్యాక్టరీని ఉదాహరణగా తీసుకున్నారు. అనుభవం లేని ఒక వర్కర్ పిన్ను తయారు చేయడానికి కావలసిన అన్ని పనులు తనే చేయాలనుకుంటే రోజంతా కష్టపడినా బహుశా ఒక్క పిన్ను కూడా సరిగ్గా చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఆ ఒక్క పనిని 10 చిన్న చిన్న పనులుగా విడగొట్టి ఒక్కో వర్కర్కి ఒక్కో పని అప్పగిస్తే అప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ల పనిలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇలా పనిని విభజించడం వల్ల ఒక 10 మంది ఉన్న చిన్న టీం రోజుకు దాదాపు 48,000 పిన్నులు తయారు చేయగలిగింది. అంటే ఒక్కొక్కరు సగటున 4,800 పిన్నుల తయారు చేశారన్నమాట. ఇది ప్రొడక్టివిటీలో ఎంత పెద్ద జంపో ఆలోచించండి. ప్రొడక్షన్ ఇంతలా పెరగడానికి స్మిత్ 3 కారణాలు చెప్పారు. మొదటిది, ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం వల్ల వర్కర్స్ స్కిల్ పెరుగుతుంది. రెండోది, ఒక పని నుంచి ఇంకో పనికి మారే టైం వేస్ట్ అవ్వదు. ఇక మూడోది, కొత్త మెషీన్లు కనిపెట్టే అవకాశం పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్పెషలైజేషన్ వల్ల వర్కర్స్ ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా, ఇన్నోవేటివ్గా తయారవుతారు. ఈ స్లైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్నోవేషన్ గురించి చెప్పడం. రోజంతా ఒకే పని చేసే వర్కర్కి అరే, ఈ పనిని ఇంకా ఈజీగా, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి అని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలోంచే కొత్త కొత్త మెషీన్లు పుడతాయి. ఈ స్పెషలైజేషన్ ప్రిన్సిపల్ ఫ్యాక్టరీలకే కాదు, సైన్స్కి, రీసెర్చ్కి కూడా వర్తిస్తుందని స్మిత్ అన్నారు. ఒక్కో సైంటిస్ట్ ఒక్కో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం వల్లే మొత్తం సైన్స్ అంతా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతిమంగా దీనివల్ల ఏం జరుగుతుందో చూడండి. ఒక సమాజంలో ప్రొడక్షన్ ఎంతగా పెరిగిపోతుందంటే ఒక మామూలు కూలీ వేసుకునే ఉన్నికోటు వెనుక కూడా వేల మంది స్పెషలిస్టుల కృషి ఉంటుంది. అంటే ఒక గొర్రెల కాపరి నుంచి దారం తీసేవాళ్లు, బట్ట నేసేవాళ్లు, ఇలా ఎంతోమంది కలిసి పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. సరే, ఇప్పుడు ఈ పజిల్లో నెక్స్ట్ పీస్కి వెళ్దాం. మీ ఫ్యాక్టరీలో 1000 పిన్నులు తయారు చేశారు, మంచిదే. కానీ వాటిని అమ్ముకోలేకపోతే వాటితో ఏం చేసుకుంటారు? ఏమీ చేసుకోలేరు కదా. స్మిత్ ప్రకారం ఈ శ్రమ విభజన అనేది ఎవరో ప్లాన్ చేసి పెట్టింది కాదు. మనలో, అంటే మనుషుల్లో సహజంగానే ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరితో పంచుకోవాలి, మార్చుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఈ కోరికే మార్కెట్కి, శ్రమ విభజనకి దారితీసింది. కానీ వస్తుమార్పిడి లేదా బాటర్ సిస్టంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఉదాహరణకు, ఒక కసాయివాడి దగ్గర మాంసముంది, బేకర్ దగ్గర బ్రెడ్ ఉంది. బేకర్కి మాంసం కావాలి, కాని కసాయివాడికి బ్రెడ్డొద్దు. అప్పుడెలా? ట్రేడ్ జరగదు. చూసారా, ఈ ఇబ్బంది వల్లే సహజంగానే సొసైటీలు ఒక కామన్ వస్తువును కనిపెట్టాయి. అందరూ యాక్సెప్ట్ చేసే ఒక వస్తువు, అదే డబ్బు లేదా మనీ. డబ్బు వల్ల మార్కెట్లు చాలా స్మూత్గా పనిచేయడం మొదలుపెట్టాయి. ఇది మనల్ని స్మిత్ చెప్పిన మరో ముఖ్యమైన కాన్సెప్ట్కి తీసుకువస్తుంది. ఒక దేశం యొక్క సంపద నిజంగా, అంటే రియల్గా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరం. ఆయన శ్రమను 2 రకాలుగా విభజించారు: ప్రొడక్టివ్ లేబర్, అన్ప్రొడక్టివ్ లేబర్. అంటే ఒకటి విలువను సృష్టించి దాన్ని నిల్వజేసేది, రెండోది సృష్టించిన వెంటనే ఆవిరైపోయేది. ఉదాహరణకు, ఒక ఫ్యాక్టరీ వర్కర్ కోటు తయారు చేస్తే అతని శ్రమ ఆ కోటు రూపంలో స్టోర్ అవుతుంది. దాన్ని అమ్మి లాభం సంపాదించొచ్చు, మూలధనం పెంచుకోవచ్చు. అదే ఒక పనిమనిషి గదిని శుభ్రం చేస్తే
ఆ సేవ విలువైనదే, కాని ఆ పని పూర్తయిన వెంటనే ఆ విలువ మాయమైపోతుంది. దాన్ని నిల్వచ్చేలేం. కాబట్టి ఒక దేశం సంపన్నమవ్వాలంటే తన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసి దాన్ని క్యాపిటల్గా అంటే మూలధనంగా మార్చి ఆ డబ్బుతో ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్ లేబర్ను నియమించుకోవాలి. అప్పుడే మరింత విలువ, మరింత మూలధనం తయారవుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ పీసెస్ అన్నింటినీ కలిపి చూస్తే యాడమ్ స్మిత్ మాస్టర్ ప్లాన్ ఎలా పనిచేస్తున్నో మనకర్థమవుతుంది. ఇది ఒక పవర్ఫుల్ సైకిల్ అన్నమాట. చూడండి, శ్రమ విభజన వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. పెరిగిన ప్రొడక్టివిటీ వల్ల వస్తువుల మిగులు ఏర్పడుతుంది. ఆ మిగులును మార్కెట్లో అమ్ముకుంటారు. అమ్మకం ద్వారా వచ్చిన లాభాలు క్యాపిటల్గా మారతాయి. ఆ క్యాపిటల్తో ఇంకా పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఇంకా ఎక్కువ శ్రమ విభజన చేస్తారు. ఇది ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఈ వెల్త్ బ్లూప్రింట్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఆధునిక ఎకానమీని నిర్మించింది. కాని అదే సమయంలో పని స్వభావం గురించి, సమాజం గురించి ఎన్నో కొత్త ప్రశ్నలను కూడా ఇది లేవనెత్తింది. ఆ ప్రశ్నలతో మనం వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. మన తెలుగు కథలు, సంస్కృతి, సరదా ఆల్ హియర్ జస్ట్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో చేరండి.